హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం డిఎస్సి 100 ప్రాబ్లమ్స్లో భాగంగా ఫిఫ్త్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం వచ్చేసి సమ్మరీ రేంజెస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ అరేస్ అండ్ స్ట్రింగ్స్. సో టోటల్గా మనం అరేస్ అండ్ స్ట్రింగ్స్లో 11 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో ఈరోజు మనం ఫిఫ్త్ ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఒక లిస్ట్ ఆఫ్ సార్టెడ్ నెంబర్స్ని ఇన్పుట్గా ఇస్తాడు. దానికి మనం ఒక రేంజ్ లిస్ట్ని అవుట్పుట్గా రిటర్న్ చేయాలి. సో ఇక్కడ మనం రేంజ్ అని ఎప్పుడు అంటామంటే సి హియర్ ఏ రేంజ్ ఏ కామా బి ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఫ్రమ్ ఏ టు బి ఇంక్లూజివ్. సో ఏ నుంచి స్టార్ట్ అయ్యి బి వరకు ఎండ్ అయ్యే ప్రతి వాల్యూ ఈ రేంజ్లో ఉండాలి. అప్పుడే మనం ఏ కామా బిని అలా రేంజ్ అని అంటాము. సో అలా మనం ఇండికేట్ చేస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 4 5 7. సో దీని అవుట్పుట్ ఎలా ఉండాలంటే ఫస్ట్ 3 నెంబర్స్ కన్సిక్యూటివ్గా ఉన్నాయి. సో 0 తర్వాత 1 వచ్చింది, 1 తర్వాత 2 వచ్చింది. బట్ 2 తర్వాత 3 రాలేదు, 2 తర్వాత 4 వచ్చింది. సో 0 to 2 వరకు ఒక కంటిన్యూస్ రేంజ్ కదా. సో మనం 0తో స్టార్ట్ చేసి 2తో ఎండ్ చేస్తాం. సో దీన్ని ఒక రేంజ్గా ఇండికేట్ చేసాం. సో ఈ 3 నెంబర్స్ని 0 to 2తో ఇండికేట్ చేసాం. అండ్ నెక్స్ట్ 4 5 7. 4 తర్వాత 5. ఓకే, 4 తర్వాత 5 ఉంది. అండ్ 5 తర్వాత 6 ఉందా? లేదు. 5 తర్వాత డైరెక్ట్గా 7 ఉంది. సో అంటే 4 to 5 ఒక రేంజ్. సో 4 to 5 ఈజ్ అనదర్ రేంజ్. అండ్ 7 తర్వాత ఏమైనా నెంబర్ ఉందా? లేదు. సో జస్ట్ 7. సో అది కూడా మనం ఈ రేంజెస్ని ఒక స్ట్రింగ్ లాగా రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూడండి. నమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0 2 3 4 6 8 9. సో 0తో స్టార్ట్ అవుతుంది. 0 తర్వాత 1 లేదు. సో జస్ట్ 0తో ఇండికేట్ చేసాం. నెక్స్ట్ 2 3 4 కంటిన్యూస్గా ఉన్నాయి. తర్వాత 5 లేదు, 6 ఉంది. సో 2 to 4 ఇంకొక రేంజ్గా ఇండికేట్ చేసాం. నెక్స్ట్ 5 లేదు, 6 7 కూడా లేదు. అండ్ 6ని ఒక స్ట్రింగ్ లాగా మళ్ళీ దాన్ని ఒక రేంజ్ లాగా రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ 8 9. సో 8 to 9 తర్వాత ఇంకేం లేదు. సో లిస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో 8 to 9 ఒక రేంజ్ లాగా రిప్రజెంట్ చేసాం. సో దీనికి కోడ్ ఎలా రాయాలి? ఫస్ట్ మనం ఆ రేంజ్స్ని స్టోర్ చేసుకోవడానికి ఒక రేంజ్ లిస్ట్ని క్రియేట్ చేసుకుందాం. అండ్ i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఇది మనకి ఈ నమ్స్లో ఉన్న ప్రతి ఇండెక్స్ వాల్యూ నుంచి ఇటరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో వైల్ i లెస్ దెన్ లెంత్ ఆఫ్ నమ్స్. సో i అనేది ఆ లెంత్ ఆఫ్ నమ్స్ కంటే తక్కువ ఉంటే స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ రేంజెస్ లిస్ట్ క్రియేట్ చేసాం. అండ్ తర్వాత i ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. అండ్ వైల్ i లెస్ దెన్ లెంత్ ఆఫ్ నమ్స్. సో i అనేది లెంత్ ఆఫ్ నమ్స్ కంటే తక్కువ అయితే స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i. ఈ స్టార్ట్ అనేది ఎందుకు తీసుకుంటున్నామో మీకు మళ్ళీ చెప్తాను. సో స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ లెంత్ ఆఫ్ నమ్స్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. i లెస్ దెన్ లెంత్ ఆఫ్ నమ్స్. లెంత్ ఆఫ్ నమ్స్ ఎంత ఇక్కడ? 6. సో i ఈజ్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ లెంత్ ఆఫ్ నమ్స్ విచ్ ఈజ్ 6. సో ఈ కండిషన్ ట్రూ. సో స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ i. నమ్స్ ఆఫ్ i అంటే ఎంత? 0th ఇండెక్స్లో ఉంది ఎంత వాల్యూ? 0. సో స్టార్ట్లో మనం ఇప్పుడు 0ని స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వైల్ i లెస్ దెన్ లెంత్ ఆఫ్ నమ్స్ మైనస్ 1 అండ్ nums of I plus 1 is equal to nums of I plus 1. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే nums of I ఎంత? 0. 0 plus 1 1 is equal to nums of I plus 1. I వాల్యూ ఎంత? పాయింటర్ I వాల్యూ 0. సో 0 plus 1 అంటే 1. nums of 1 ఎంత? nums of 1 is nothing but 1. కండిషన్ ట్రూ అయింది. సో అలా ట్రూ అయినప్పుడు నేను ఆ i పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వైల్ i లెస్ దెన్ లెంత్ ఆఫ్ నమ్స్ మైనస్ 1 ఎందుకు తీసుకుంటున్నామంటే ఒకవేళ i వాల్యూ 5 అయితే ఇక్కడ లెంత్ ఆఫ్ నమ్స్ 6 కదా. సో i వాల్యూ 5 అయినప్పుడు మనం ఇక్కడ లెంత్ ఆఫ్ నమ్స్ మైనస్ 1 బదులు లెంత్ ఆఫ్ నమ్స్ తీసుకున్నాం అనుకోండి. దీని నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూని మనం చెక్ చేయాలంటే అది ఆ అరేలో ఉండాలి కదా. ఇక్కడ లెంత్ i వాల్యూ ఇప్పుడు 5. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? i ప్లస్ 1 అంటున్నాం. అంటే 5 ప్లస్ 1. నమ్స్ ఆఫ్ 6 ఉందా? అసలు నమ్స్ సైజ్ 6.
అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇండెక్స్ 5తో ఎండ్ అవుతుంది. అప్పుడు నువ్వు 6th ఇండెక్స్ ఎలా చూస్తావు? మనకి ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి దానికంటే ఒక వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ఈ కండిషన్ చెక్ చేయమని చెప్తున్నా. ఓకే, సో ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఎందుకు ఇంక్రిమెంట్ చేస్తున్నా? మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాల్యూతో కంపేర్ చేయాలి కదా. సో ఇప్పుడు ఐ ఈక్వల్ టు 1 అయింది. 1 అయిన తర్వాత నమ్స్ ఆఫ్ 1 నథింగ్ బట్ 1. 1 ప్లస్ 1 2 ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ 1. ఐ వాల్యూ కూడా 1. నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే నమ్స్ ఆఫ్ 1 ప్లస్ 1. 1 ప్లస్ 1 ఎంత? 2. నమ్స్ ఆఫ్ 2. నమ్స్ ఆఫ్ 2 ఈజ్ నథింగ్ బట్ 2. సో రెండు వాల్యూస్ ఈక్వల్. అగైన్ ఈ ఐ పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. అలా ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఐ పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతానే ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నేనేం చేస్తా అంటే if nums of I is equal to start, then ranges list dot append str of start, else ranges list dot append str of start ప్లస్ మనకి ఆ ఏరో మార్క్ కోసం ఇలా స్ట్రింగ్ ఇచ్చాను, ప్లస్ str of nums of I. ఓకే, అండ్ ఫైనల్గా ప్రతిసారి మనం ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఆ రేంజెస్ లిస్ట్ని రిటర్న్ చేస్తాం. సి ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇలా ఐ పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తాం ఎప్పుడు? ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు. ఒకవేళ ఆ కండిషన్స్ సాటిస్ఫై అవ్వనప్పుడు ఐ పాయింటర్ ఇంక్రిమెంట్ అవ్వదు కదా. సో అలా ఇంక్రిమెంట్ అవ్వనప్పుడు నమ్స్ ఆఫ్ ఐ అనేది స్టార్ట్ అయితే, సో నమ్స్ ఆఫ్ ఐ అంటే ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వకుండా సేమ్ ఉంటే అప్పుడు నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు స్టార్టే కదా. అంటే మీరు ఈ కండిషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో 0 తర్వాత నెక్స్ట్ వాల్యూ లేనప్పుడు ఆ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐనే ఉంటుంది, అండ్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వదు. సో నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ నథింగ్ బట్ స్టార్ట్. అలా అయినప్పుడు మనం రేంజెస్ లిస్ట్ డాట్ అపెండ్ str ఆఫ్ స్టార్ట్. సో అలా అయినప్పుడు మనం ఓన్లీ ఈ పర్టికులర్ స్ట్రింగ్ని అపెండ్ చేస్తాం. అలా కాకుండా ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం? స్టార్ట్ స్ట్రింగ్ ఆఫ్ స్టార్ట్ ప్లస్ ఈ పర్టికులర్ యారో మార్క్ అండ్ ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ. సో ఐ ఇంక్రిమెంట్ అయినప్పుడు నమ్స్ ఆఫ్ ఐలో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని మనం ఈ స్ట్రింగ్కి కన్కాటినేట్ చేసి ఈ ఎంటైర్ స్ట్రింగ్ని ఈ రిజల్ట్ లిస్ట్లో అపెండ్ చేస్తాం. అండ్ ప్రతిసారి ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. ఓకే, అండ్ ఫైనల్గా ఈ రేంజ్ లిస్ట్ని రిటర్న్ చేస్తాం. మీకు ఇంకా క్లియర్గా అర్థమవడం కోసం ఇది చూడండి. సి nums is equal to 0 1 2 4 5 7. సో ఇనీషియల్గా i is equal to 0 అండ్ రేంజెస్ లిస్ట్ ఎంటీ లిస్ట్ ఒకటి తీసుకుంటున్నాం. అండ్ కండిషన్ 1 ట్రూ అవుతాయి. సో కండిషన్ 1 ఏంటి? వైల్ ఐ లెస్ దెన్ లెంత్ ఆఫ్ నమ్స్. సో అది ట్రూ కాబట్టి స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఐ వాల్యూ 0 కదా, సో నమ్స్ ఆఫ్ ఐ 0, సో స్టార్ట్లో 0 ఉంటుంది. అండ్ కండిషన్ 2 ఏంటి? వైల్ ఐ లెస్ దెన్ లెంత్ ఆఫ్ నమ్స్ మైనస్ 1 అండ్ nums of I plus 1 is equal to nums of I plus 1. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే అప్పుడు మనం ఐని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇనీషియల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1. సో మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తాం. మళ్ళీ కండిషన్ ట్రూ అవుతుంది, ఎందుకంటే 1 తర్వాత 2 వచ్చింది. సో ఐని కూడా ఇంక్రిమెంట్ చేస్తాం. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మళ్ళీ ఈ కండిషన్ చెక్ చేస్తాం. నౌ కండిషన్ ఫెయిల్స్, ఎందుకంటే 2 తర్వాత 3 రాలేదు, 2 తర్వాత 4 వచ్చింది. సో ఐ వాల్యూ 2. ఇప్పుడు కండిషన్ 3 చెక్ చేస్తాం. ఏంటి? ఆ నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు స్టార్టా అని చెప్పేసి చూస్తాం. నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు స్టార్ట్, ఎందుకంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 2 ఇప్పుడు. సో నమ్స్ ఆఫ్ ఐ ఎంత? 2 అండ్ స్టార్ట్ ఎంత? 0. సో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి కండిషన్ 4 లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో కండిషన్ 4 ఏంటి? str ఆఫ్ స్టార్ట్ ప్లస్ arrow plus str of nums of I. అండ్ తర్వాత irrespective of these last 3 conditions మనం I వాల్యూని ప్రతిసారి ఇంక్రిమెంట్ చేస్తాం. సో నౌ I will be 3, ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వడం వల్ల ఇక్కడ I వాల్యూ 2 అయింది. సో ఇప్పుడు మనం I is equal to I plus 1 చేస్తాం. సో నౌ I will be 3 అండ్ అగైన్
ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది వైల్ I less than length of nums. సో అగైన్ ఈ కండిషన్ ట్రూ అయితే అగైన్ ఈ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది అంటిల్ ద ఫస్ట్ కండిషన్ ఫెయిల్స్. సో ఫైనల్గా మనం ఈ రేంజ్ లిస్ట్ని రిటర్న్ చేస్తాం. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, and we'll submit this as well. Yes, 100% beats. Okay, that's how we need to code. So that's how we need to code. సో మనం రాసే కోడ్ బోత్ మెమరీ పరంగా అండ్ రన్ టైం పరంగా కూడా ఎఫిషియెంట్గా ఉండాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.